రీసెంట్ గా రష్మిక మందన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బాయిలకు పీరియడ్స్ రావాలంట. అది ఎలా ఉంటుందో తెలియాలంటే ఒక్కరోజైనా అబ్బాయిలకు పీరియడ్స్ రావాలంట. నా జీవితంలో నేను విన్న అతి దారుణమైన స్టేట్మెంట్స్ లో ఇది ఒకటి. దీనికి మళ్ళీ పక్క నుంచి జగపతి బాబు గారు అదేదో మోటివేషనల్ స్పీచ్ వింటున్నట్టు అని క్లాప్స్ కొడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడి నొప్పి వాడిది, ఎవడి బాధ వాడిది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అందరికంటే ఎక్కువ నొప్పి నాదే, అందరికంటే ఎక్కువ బాధ నాదే అని ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే పక్కనోడి బాధ మనకు తెలియదు. మనం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటాం కాబట్టి. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చాలా మందిని చూశాను, ఇలా అబ్బాయిలకు పీరియడ్స్ రావాలి, అది వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది మా బాధ అనే వాళ్ళని. ఎస్, పీరియడ్ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, నాకు తెలుసు. నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ వి ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఆ బాధను చూస్తే మాకు కూడా బాధే. ఆ నొప్పిని ఎవడు తక్కువ చేయడు. మగాళ్ళకు కొన్ని డెలికేట్ సామాన్లు ఉంటాయి. అక్కడ చిన్న దెబ్బ తగిలినా కూడా ఎవడో లాగి పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు. చిన్న దెబ్బ సరదాగా ఎవడన్నా ఇలా అన్నా కూడా ప్రాణం పోతుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందో అమ్మాయిలకు తెలుసా? తెలీదు. తెలియాలని కూడా మేము కోరుకోవట్లేదు. అండ్ వైస్ వర్సా, పీరియడ్ పెయిన్స్ ఎలా ఉంటాయో మాకు కూడా తెలియదు. మా నొప్పి మీకు రావాలి అనుకోము, మీ నొప్పిని ఎప్పుడు తక్కువ చేయము.